మారినట్టుంది. ఎందుకంటే 30 స్థానాలకు పైగా ఆమ్ ఆద్మీ లీడ్లోకి వచ్చేసింది. అది కాస్త మళ్ళీ 4 స్థానాలు లూజ్ అయింది. 26 స్థానాలకు పరిమితం అవుతోంది. బీజేపీ 44 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. మళ్ళీ ఇందాక తగ్గిపోయింది అనుకున్నాం మనం, 39 స్థానాలకు పడిపోయింది. కానీ మీరు చెప్పినట్టుగానే బీజేపీ పికప్ అయింది. మ్యాజిక్ ఫిగర్ దాటి గవర్నమెంట్ని ఆల్మోస్ట్ ఇక ఇంతకన్నా మారే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కదా 4వ రౌండ్కి వచ్చిన తర్వాత. కాకపోతే ఇక్కడ మరీ నష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం నుంచి లీడ్ చేస్తుంది. ఆ ఒక్క స్థానాన్ని ఇప్పుడు బీజేపీ లాక్కుంది. సో ఇప్పుడు 44 స్థానాల్లో ఎంటైర్ ఢిల్లీ రాష్ట్ర మ్యాప్ను చూస్తే, అన్ని కాన్స్టిట్యున్సీ వైజ్ చూస్తే పూర్తిగా కాషాయమయం అయిపోయింది. ఒకసారి మ్యాప్ మొత్తాన్ని ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి. మ్యాప్ను ఒకసారి మీరు చూడండి, మధు గారు అండ్ సుధాకర్ గారు. పూర్తిగా కాషాయమయం అయిపోయింది. మధ్యలో అక్కడక్కడ ఆ బ్లూ కలర్ అంటే ఆమ్ ఆద్మీకి సంబంధించిన పార్టీ కలర్ మనకు కనిపిస్తుంది కొన్ని కాన్స్టిట్యున్సీలో. అది బహుశా ఇప్పుడు అప్డేట్ చేస్తే, ఇందాక ఆల్రెడీ 30 స్థానాల్లో వచ్చింది కాబట్టి ఆ మాత్రం మధ్యలో ఆ నీలిరంగు అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ 26 స్థానాలకు పడిపోయింది. సో వీటిని కూడా ఫిల్ చేస్తే ఆ కలర్ బ్లూ కలర్ ఇంకాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అంటే రూరల్ సెమీ అర్బన్, అంటే రూరల్ అంటే సెమీ అర్బన్లో ఎక్కువ బీజేపీ కనిపిస్తుంది. అవి పెద్ద కాన్స్టిట్యున్సీలు కాబట్టి మీకు అలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఈ అన్ఆథరైజ్డ్ కాలనీస్, స్లమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ క్లియర్ డైరెక్షన్ ఉందండి. మొదటి నుంచి ఎన్నికల్లో ఒక క్లియర్ డైరెక్షన్ ఉంది. ఏంటి, బీజేపీకి గెలిచే అవకాశం ఉందని ఒక క్లియర్ డైరెక్షన్ ఎగ్జిట్ పోల్స్లో కానీ, ఇప్పుడు ఇనీషియల్ ట్రెండ్స్లో కానీ, ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్లో కానీ ఒక క్లియర్ డైరెక్షను బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతుందని ఒక క్లియర్ డైరెక్షన్ కనపడుతుంది. ఈ మధ్యలో ఆ ట్రెండ్స్ అటు ఇటు మారటం సహజమే. బట్ 50 దాటడం కష్టం, అది మాత్రం విస్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఎనీవేర్ బీజేపీ టాలీ బిట్వీన్ 40 to 50 మధ్య ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫైనల్గా. ఒకవేళ మీరు అన్నట్టుగా 40 స్థానాలు బీజేపీకి వచ్చినాయి అనుకుందాం, ఒక 10 మందిని ఆమ్ ఆద్మీ నుంచి అటు జంప్ చేయరా? సాధ్యమే కదా అది. ఇప్పుడు అది కామన్ అయిపోయింది కదా, ఎవరికి అడగక్కర్లా, వాళ్ళే జంప్ అవటానికి రెడీగా అయిపోతారు కదా. ఒకసారి మధు గారు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేసినాం, మీ దగ్గర నుంచి చూసినాము 1 వీక్ బిఫోర్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చినామో దాని వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ 7-8 దాటింది అనుకోండి, ఇలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ప్లస్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఇప్పుడు హర్యానాలో చూసినామండి, హర్యానాలోకి చాలా ఎక్కువ ఉండే యాంటీ ఇన్కంబెన్సీ, ఎందుకంటే జాటు ఉద్యమాలు అట్లాంటివి ఉండే. అలాంటి స్టేట్లోనే బీజేపీ ఒక స్ట్రాటజిక్ స్టెప్స్ గెలిచింది. సో ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీని చిన్న రాష్ట్రాలు ఏదైతే 100 లోపట ఉన్నటువంటి వాటిని మనం మేనేజ్ చేయొచ్చు, టికెట్లు మార్చడం ద్వారా కానీ, కొత్త పథకాలు పెట్టడం ద్వారా కానీ, ప్రచార వినూత్న అవతల వల్ల దుమ్మెత్తిపోవడం, అంటే రకరకాల స్ట్రాటజీస్ని ఉపయోగించి చిన్న రాష్ట్రాలను యాంటీ ఇన్కంబెన్సీని తగ్గియచ్చు. సో ఇక్కడ నేను అనుకుంటున్నా ఏంటంటే కేజ్రీవాల్ గారు జైలుకి పోయినటువంటి సింపతి లేదు, కేజ్రీవాల్ గారి మీద సెంటిమెంట్ లేదు, కేజ్రీవాల్ అవినీతి చేసిండు అనేది కూడా ప్రజలు ఎవరు నమ్మలేదండి. నేను చాలా దగ్గర నుంచి అడిగి చూసినాం, మాకు అసలు పట్టించుకోలేదు. ఈ జైలు తర్వాత ఈ పట్టుకోవడం ఇదంతా అసలు వాళ్ళ దృష్టిలో లేదు. ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే బీజేపీ ఎటు చేసి కేజ్రీవాల్ను దించాలి అనేదానికి ఒక 30-40 చెక్ లిస్ట్ పెట్టుకుంది, పారామీటర్స్. ప్రతి పారామీటర్ను చాలా జాగ్రత్తగా చేయగలిగింది. సోషల్ ఇంజనీరింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, కార్నర్ మీటింగ్స్లో కానీ, బడ్జెట్ కూడా తీసుకొచ్చి కరెక్ట్గా ఎలక్షన్ 1 వీక్ బిఫోరే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్లో స్లాబ్స్ ఏదైతే ఉందో దాదాపు ఒక 6% షేర్ ఉంది. అది మేము ఎక్స్పెక్ట్ చేసినాం, బడ్జెట్ ఇంపాక్ట్ ఉంటుంది అని కాదు. కానీ ఇవన్నీ అంటే ఢిల్లీ ఓటర్లు, మిగిలిన స్టేట్స్ ఓటర్ల పరిస్థితి వేరు, ఢిల్లీ ఓటర్ల పరిస్థితి వేరు. మీరు చెప్పినట్టు ఫ్లోటింగ్ ఓటర్స్ ఒకటి, రెండోది ఒక విలక్షణమైన జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు ప్రతిసారి. బీజేపీని కాంగ్రెస్ని కాదని ప్రతిసారి కేజ్రీవాల్ని గెలిపించడం అనేది ఆల్ టైమ్ రికార్డ్. మీరు గమనించారు, 2013లోన ఫస్ట్ పార్టీ కేజ్రీవాల్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు. అయిన సందర్భంలో మీకు గుర్తుండే ఉంటుందండి, ఆయన మీద ఒక అలిగేషన్ తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు అండ్ కాంగ్రెస్ వాళ్ళు. అవినీతి అలిగేషన్స్ ఏవో తీసుకొస్తే ఆయన రిజైన్ చేస్తే అందరూ పిచ్చోడు అనుకున్నారు. ఇదేంటి ముఖ్యమంత్రి గెలవక ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే ఇంత దారుణంగా రిజైన్ చేసాడని చెప్పి అందరూ అనుకున్నారు. తీరా చూసి ఎలక్షన్స్కి వెళ్తే ఈసారి ఏకంగా 60 సీట్లు పైన వచ్చినాయి. బీజేపీ అప్పటి వరకు 30 సీట్లు ఉన్న బీజేపీ 3 సీట్లకు పరిమితం అయిపోయింది ఆ ఎన్నికల్లో. దారుణమైన పరాభవం ఆ రోజు.
అక్కడ అంత డామినేట్ చేసి 2 పార్టీని డామినేట్ చేసి ముందుకు వచ్చిన కేజ్రీవాల్ సో ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలు అంటే ఎవరు నమ్ముతారు నిజంగా అతని మీద? ఇప్పుడు మీరు ఇందాక శేష్ మహల్ గురించి చెప్పారు, సో మీకు బాగా గుర్తుండి ఉంటుందండి, అది బాగా రిజిస్టర్ అయింది. కేజ్రీవాల్ ఫస్ట్ సీఎం అయిన సందర్భంలో నేను ముఖ్యమంత్రికి ఇచ్చే రెగ్యులర్ నివాసంలో నేను ఉన్నాను, ప్రభుత్వం కేటాయించే క్వార్టర్లో ఉన్నాను, నా ఇంట్లోనే నేను ఉంటానని చెప్పి ఒక చిన్న ఇంట్లో ఉన్నాడు ఆయన, మొదటి నుంచి ఉన్న ఇంట్లో. ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతున్నాయి కేజ్రీవాల్ గారు, మీరు ఇక్కడ నుంచి మారాల్సిందేనని సెక్యూరిటీ సిబ్బంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వార్న్ చేసినా కూడా నేను మారనన్నాడు. రెండోది, ప్రభుత్వం ఇచ్చిన కారు నేను వాడను, నా వ్యాగనార్ కారే వాడతానని ఒక చిన్న వ్యాగనార్లో సెక్రటేరియట్కి వచ్చేవాడు. మీకు గుర్తుందా ఇవన్నీ? అవునవును. అప్పుడు అవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్లు. అవన్నీ చూసిన తర్వాతే ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే 60 సీట్లు పైగా ఇచ్చి రికార్డు సృష్టించేలా గెలిపించారు. సో అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు ఇంత దారుణంగా. అశోక్ గారు, దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఏదైతే స్కామ్ ఉంది కదా, లిక్కర్ స్కామ్, ఇప్పుడు జైలుకి వెళ్ళిండు కదా, లిక్కర్ స్కామ్ అనేదని పెద్ద అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కాదు. అక్కడ ఏదైతే వైన్ షాప్స్ ఏదైతే ఉన్నాయో, ఇదివరకు ఢిల్లీలో ఒక డివిజన్, కార్పొరేషన్ డివిజన్లో 1-2 ఉండేటి షాప్స్. ఇప్పుడు మనకి ఎట్లయితే తెలంగాణలో విపరీతమైన పర్మిషన్స్ ఇచ్చిరో అవి ఇవ్వడం వల్ల ఆ యువత ఏదైతే ఉందో నిర్లిప్తం చెంది ఆటో వాళ్ళలు వీళ్ళు సరిగ్గా పని చేసుకోకపోవడం వల్ల ఇది ఏమైందంటే, ఇంత ఘనం ఎందుకు పెంచిండ్రు? ఒక బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీ ఉంది, కింది స్థాయి లిక్కర్లు మన మామూలుగా ఉంటాయి కదా, అంటే విపరీతంగా ప్రోత్సహించారు. ఇది ఇంపాక్ట్ ఉంది. అంటే మనం అనుకున్న మనకు టీవీలో కనిపించేటువంటి గేమ్ చేంజర్ కాకుండా గ్రౌండ్లో తిరిగినప్పుడు వేరే గేమ్ చేంజర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కేజ్రీవాల్ బీజేపీకి ధీటుగా ఇవ్వడంలో ఎట్టి పరిస్థితుల్లో లేదండి. నాకు తెలిసినంత వరకు మోడీ గారికి సమానంగా స్థాయిలో ధీటుగా ఎదుర్కొన్న ఇంతవరకు చూసినటువంటి లీడర్ ఎవరంటే కేజ్రీవాల్ దగ్గర నుండి చూసినప్పుడు. ఎందుకంటే మోడీ గారు జై శ్రీరామ్ అంటే దాన్ని జై హనుమాన్ అంటాడు. ఆయన వాళ్ళ ఎవరన్నా వస్తే ప్రయాగకు బస్సులు పెట్టిండు, హిందూ ఓటు కన్సల్టేట్ చేసేందుకు, అయోధ్యకు ఫ్రీ బస్సులు పెట్టిండు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో చూడండి, పూజార్లకు 18,000 రూపాయలు రిజిస్టర్ చేసుకుంటే ఇచ్చేస్తాం మంత్లీ అన్నాడు. అంటే మీకు ఎక్కడ ఉన్న క్యాంపెయినింగ్లో కానీ